చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవేమో మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ మాటలు వాళ్ళ చేతలే మనకు తెలుసు. రోజా గారి నోరు ఎంత బలంగా ఫేమస్సో మనందరికీ తెలుసు. ఆమె లెగ్ కూడా అంతే బలంగా ఫేమస్. గతంలో ఏమనుకున్నా కానీ ఆమె ఒక మంచి వ్యక్తిగానే చాలామంది అభిమానించే నటిగా, ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా మనకందరికీ తెలుసు. కానీ ఎందుకో వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే పాడైపోతారా, లేదంటే వాళ్ళ నోరు అలాంటి డ్రైనేజీ నీళ్ళతో కడుక్కుంటారో ఏమో తెలియదు, కానీ అలా తయారైపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి తరహాలోనే ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా. నిజంగా సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండకూడదురా బాబోయ్ అనుకుంటున్నా కూడా మేము ఉన్నాము అని చెప్పుకుంటూ ఇంకా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. రోజా గారు రీసెంట్గా మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి కుమారుడు గురించి ఒక ట్వీట్ చేశారు. ఒకసారి మీకు వినిపిస్తా చూడండి, చదివి. రైట్. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి మార్క్ శంకర్ గురించి ఒక ట్వీట్ చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చిన్న బాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసు ఎంతో కలిచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పి రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు అన్నమాట. అంటే ఫోన్లే ఈవిడలో కూడా కొంత మానవత్వం ఉందేమో అని వినిపించింది ఆమె మాటల్లో. కానీ నిన్న రోడ్డు మీద కూర్చుని ఏదైతే ఒక డ్రామా చేశారో, ఇది అక్కడ తిరుపతి గోశాలకు సంబంధించి, సరే అక్కడికి వెళ్ళి ఏదో చేసుకుంటున్నారు కదా అంటే, పవన్ కళ్యాణ్ గారి పిల్లవాడి కంట నిజంగా అదే నోరా తాటి మట్ట అనాలనిపించింది నాకు. ఏదో మీరు వెంకటేశ్వర స్వామిని ఏదో చేసేస్తున్నారు, దాని తాలూకానే రిజల్ట్ వచ్చింది అని చెప్పి మార్క్ శంకర్కి ప్రమాదం జరిగింది అని చెప్పి హెచ్చరించాడు అని చెప్పినటువంటి పరిస్థితి. మరి రోజా గారు కుంభమేళకి వెళ్ళారు, మరి దేవుడు హెచ్చరించాడనైనా అక్కడ అంతమంది పోయారు. తిరుపతికి వెళ్ళారు, అక్కడ తొక్కిసలాట్లో ఎంతోమంది పోయారనైనా మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారు కదా, అయినా మీరు వెళ్ళారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళారు. ఆయన పైన అదే ఏడుకొండల వాటికి మరి ఏం చేశారో, మీరేం చేశారో, ఆయన ఏం చేశారో తెలియదు, కానీ ఆ ఏడుకొండల్లోనే ఆయన ఏమైపోయారో చూడాలి. ఇకపోతే సరే మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, బాగానే ఉంది. మరి మీకు ఏ దేవుడు హెచ్చరించాడో, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ దేవుడు హెచ్చరించాడో తెలియదు, కానీ మీరు అడుగు పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారు కోడితే దెబ్బకు వెళ్ళి జైల్లో 16 నెలలు చెప్పకూడు తిన్నటువంటి పరిస్థితి. మీరు ఇకపోతే ఎన్నిసార్లు మిమ్మల్ని ఓడకొట్లా మీ నియోజకవర్గ ప్రజలు. మీలాంటి నాయకులు వద్దు 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 అంటూనే అక్కడ మిమ్మల్ని ఓడించి కూర్చోబెట్టారు. అయినా కూడా సరే ఇన్నిసార్లు ఏడుస్తున్నారు కదా అని ఒక్కసారి గెలిపించిన పాపానికి మీరు రాష్ట్రాన్ని దోచేసుకున్నాం. అప్పటిదాకా లేనటువంటి ఆస్తులన్నీ వచ్చేస్తాయి, అప్పటిదాకా లేనటువంటి లగ్జరీ కార్లన్నీ మీ ఇంటికి వచ్చేస్తాయి. మీరు ఇక్కడ మీ టూరిజం శాఖకి సంబంధించి ఎక్కడ ఏం చేశారో తెలియదు, కానీ బ్యాంకాంగ్లు లేదంటే ఇంకొకటి మలేషియాలు, పబ్బులు, క్లబ్బులు, ఎంత ఎంజాయ్. మళ్ళీ మీకు చెప్పులు పట్టుకోవడానికి కూడా మీకు ఒక అధికారి కావాలి. ఇన్ని చేసిన మీరు ఏ రకంగా మీరు మాట్లాడదాం అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలే ఈరోజు ఆ పిల్లోడు ఆయుష్కి ఇంకా 100 రెట్లు పెంచాయి. మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్తే అది ఏం చేశాడు, ఆయన ఏ పాపం చేశాడని ముక్కలు అయిపోయారని చెప్పి అని అనొచ్చుగా. తప్పే, నేను అనకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం పాపాలు చేశారో, ఆయన తండ్రి ఆయన ఏం చేశారో తెలియదు, మరి ఇలా అయిపోయారని అనుకోవచ్చుగా. అంటే నోరు ఉంది కదా అని అనేస్తే రేపొద్దున్న ఏదైనా సరే, చిన్నదో పెద్దదో గొక్కున మీకు జరిగితే కూడా అదే అనుకోవాలా? మీ ఇంట్లో సంబంధించి మీకు అధికారం కోల్పోయింది, మరి దేనివల్ల కోల్పోయింది? మీ నోరుని కంట్రోల్ చేసుకోవాలనే కదా, హెచ్చరించారని అనుకోవాలి కదా. తిరుపతి మీద పడి 5 ఏళ్ల పాటు దోచుకొని తిన్నారు. దేవస్థానానికి సంబంధించిన వివిఐపి దర్శనాలు ఎప్పుడు చూసినా మీరే, ఎన్ని చూసినా మీరే. విఐపీలను తీసుకురావటం, ఎవరు రాష్ట్రంలో ఎవరికీ లేనటువంటి దర్శనాలు మీ ఒక్కళ్ళకే ఎలా అయ్యాయో మీరే చెప్పాలి. దేవుడు ఎవరి మీద సీరియస్ అవుతాడో ఆలోచించుకోండి.
ఇప్పుడేదో మీరు బాగున్నారు కదా, ఎదటి వాళ్ళని ఆ పిల్లోడి మీద కూడా మీరు ఓ పక్కన ముసలి కన్నీరు కారుస్తూ బయటికేమో ఇలాంటి అంటే చూపిచ్చేదండి ఏదో అంటారు కదా! మనిషి బయటికేమో నవ్వులు, కడుపులోనేమో కత్తులు అన్నట్టుగా మీ అసలు రూపాన్ని నిన్న మీ ట్వీట్‌తో, మీ మాటలతో బయట పెట్టుకున్నారు. ఇంకా ఇదే కంటిన్యూ చేస్తే నేను మీకింకా రాజకీయ భవిష్యత్తయితే మీ కాన్స్టిట్యున్సీలో, నగర కాన్స్టిట్యున్సీలోనే కాదు రాష్ట్రంలోనే కంప్లీట్‌గా మీ నోటితోనే అదంతా మొత్తం చెడగొట్టుకున్నారు. ఈసారి అది కూడా ఉండదు. ఎందుకంటే మీరు ఇప్పటికే అది మీకు తెలుసనే నాకు తెలిసి తమిళ్‌లో ఏదో సినిమాలు చేసుకుంటూ, షోలు చేసుకుంటూ ఏదో అడపా నెలకొకసారి మంత్లీ ఎండింగ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరు నుంచి ఎలా వస్తున్నారో, అలాగే చెన్నై నుంచి పక్కనే ఉన్నటువంటి తిరుపతికొచ్చి ఏదో అలా షో చేసి 4, 5 వీడియోలు, ఫోటోలకి ఫోజులిచ్చి మళ్ళీ వెంటనే చెన్నై వెళ్ళిపోవటం. కనీసం మీలాంటి వాళ్ళు కూడా ఆ కుటుంబం గురించి మాట్లాడితే ఎలా ఉంటదంటే, అసలా ఏంటి ఆ కుటుంబం చేసిన తప్పేంటో నాకు అర్థం కాదు. మీలాంటి వాళ్ళతో కూడా ఆఖరికి ఆ కుటుంబం మాటలు పడుతుందంటే ఇంతకన్నా ఏం కావాలి? ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి సారెలు అన్నీ పెట్టించుకొని వచ్చినటువంటి మీరు ఆ కుటుంబాన్ని తిడతారు. మనకి మనస్సాక్షి అనేదే లేదు అనేది నిజంగా మిమ్మల్ని చూస్తేనే తెలుస్తదేమో. మీలాంటి వాళ్ళకి రాజకీయంగా ఎదగటం కోసం ఎంతకు దిగజారుతారు, ఎంతకైనా సరే దిగజారుతారు అని చెప్పడానికి మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతదేమో అనిపిస్తుంది.